తుఫాను వల్ల ఏర్పడ్డ తీవ్ర చలి జనాలను ఇబ్బంది పెడితే రైతులు కన్నీళ్లు మిగుల్చుతోంది. రైతాంగాన్ని నిండా ముంచింది. 15 రోజుల పాటు పెరిగిన చలితో పంట నాణ్యత తగ్గడమే కాదు, దిగుబడిపై ప్రభావం చూపింది. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లా అన్నదాతల్లో ఆందోళన మొదలైంది. వరంగల్ జిల్లా మిర్చి రైతుల్లో ఆందోళన మొదలైంది. వరంగల్ జిల్లాలో పత్తి, వరితో పాటు మిర్చి సాగు ఎక్కువగా చేస్తారు జిల్లా రైతులు. ఈసారి పెద్ద ఎత్తున మిర్చి పంటలు వేశారు. చెట్లు ఏపుగా పెరిగాయి, పూత బాగానే వచ్చింది. ఇక మంచి కాయ కాస్తుంది అని భావించిన సమయంలో తుఫాను రూపంలో మిర్చి రైతుల పాలిట నష్టాన్ని మిగిల్చింది. డిసెంబర్లో ఏర్పడ్డ తుఫాను నేరుగా నష్టం తేనప్పటికీ తుఫాను కారణంగా ఒక్కసారిగా పెరిగిన చలి జిల్లాలోని మిర్చి రైతులపై ప్రభావం చూపించింది. ముఖ్యంగా అటవీ గ్రామాల్లో పరిస్థితి మరీ దారుణంగా మారింది. భూపాలపల్లి జిల్లా పరిసర గ్రామాల్లోని మిర్చి రైతులు గోదావరి నది పరివాహక ప్రాంతాలు అయిన వెంకటాపురం, వాజేడు, కమలాపూర్, ఏటూరు నగరం, గోవిందరావు పెట్ లాంటి ప్రాంతాల్లోని మిర్చి, మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోయారు. డిసెంబర్ 2వ వారం నుంచి జనవరి 1వ వారం వరకు అటవీ గ్రామాల్లో ఉష్ణోగ్రత 9 నుంచి 7 డిగ్రీల వరకు నమోదు కావడంతో పంట చేనుపై ప్రభావం పడింది. 2 నెలల క్రితం నాటిన మిర్చి తదితర తోటలలో వైరస్ కు తోడు కొద్ది రోజులుగా చలిగాలులు పెరగడంతో పంటలు పండుబారి ఎర్రబడి ఆకు ముడతపడి దెబ్బతింటోంది. దీంతో రైతులు వేల రూపాయలు ఖర్చు చేసి వివిధ రకాల మందులను పిచికారీ చేసినా ఫలితం లేకుండా పోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి సాగు చేసిన తోటలు ఏపుగా పెరిగి పూత కాయ దశకు చేరాయి. దిగుబడి పెరిగి ఆదాయం చేకూరుతుందని ఆశించిన రైతుల ఆశలపై చలిగాలులు నీళ్లు చల్లుతున్నాయి. మొక్క వేసిన కాంచి ఈ రోజు వరకు మాకు ఎకరానికి వచ్చే వాటికి 1,50,000 2 లక్షల చిల్లరకు పెట్టుబడి పెట్టాము. అకాల వర్షాల వలన మా తోటలన్నీ పాడైపోయినాయి. ఇదే విధంగా మంచు కురవటం వలన పూత పిందె అన్ని రాలిపోయి ఎకరానికి 20 క్వింటాలు వచ్చే దిగుబడి ఎకరానికి 20 క్వింటాలు దిగుబడి వచ్చే తోటలు ఈ రోజున 6 క్వింటాలు 7 క్వింటాలు వచ్చేదే విపరీతంగా కష్టం అయిపోతుంది. రైతుకు చాలా నష్టపరిహారం జరిగింది, చాలా నష్టం జరుగుతుంది. దీనివల్ల మీరు గవర్నమెంట్ కానీ ప్రభుత్వం కానీ ఏదో విధంగా సాయం చేసి రైతును ఆదుకోవాలని కోరుచున్నాం. మేము ఇదే విధంగా ఉంటే రైతు వ్యవసాయం చేసే పరిస్థితుల్లో కనిపిస్తలేదు. కొద్ది రోజులుగా పెరిగిన చలి తీవ్రతతో జిల్లాలో వరి నారుమడులు, మొక్కజొన్న, వేరుశనగ పంటలు దెబ్బతింటున్నాయి. చలిగాలులతో వరి నారుమళ్లు ఎర్రబడి దెబ్బతింటోంది. అలాగే మిర్చి పంట ఏపుగా పెరిగి పూత కాత దశకు చేరుకుంది. ఏపుగా పెరిగిన పంటను చూసిన రైతులు దిగుబడి పెరుగుతోందని ఆశిస్తున్న తరుణంలో వైరస్ తెగులకు తోడు చలుగాలులతో సూక్ష్మధాతు లోపాలు ఏర్పడి ఐరన్, జింక్ లోపంతో మిర్చి మొక్కల ఆకులు పండుబారి పసుపు రంగుకు మారి మచ్చలు ఏర్పడి ముడత పడుతోంది. మిర్చి మొక్కల ఎదుగుదల క్షీణించడంతో పంటను రక్షించుకోవడానికి రైతులు వేలాది రూపాయలను వెచ్చించి వివిధ రకాల పురుగుల మందులు పిచికారీ చేసినా ఫలితం లేకుండా పోతోంది. అయితే గత కొన్ని రోజులుగా కురుస్తున్న ఈ మంచు వల్ల పూత పిందె రాలిపోవడం వల్ల విపరీతమైన నష్టం వాటిల్లుతుంది. అయితే లక్షల రూపాయల్లో మేము ఇక్కడ పెట్టుబడి పెట్టినందుకు ఈ కాయలు కూడా పలస కాసి విపరీతమైన నష్టం వచ్చేటట్టుంది. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం. చలి తీవ్రత నుంచి దెబ్బతింటున్న పంటను కాపాడుకోవడానికి రైతులు సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. చలిగాలులకు మిర్చి, మొక్కజొన్న, వేరుశనగ పంటకు బూజు వ్యాపించడంతో ఆకులన్నీ పండుబారి మచ్చలు ఏర్పడి వాడిపోతున్నాయి. సూక్ష్మధాతు పోషకాలు మొక్కకు లభించక పండుబారి ఆకులన్నీ రాలిపోతున్నాయి. ఇదే చలిగాలులతో వైరస్ తెగులతో పాటు పంటలపై రసం పీల్చే పురుగుల ఉధృతి పెరిగే అవకాశాలున్నాయి. చలి తీవ్రత నుంచి తెగుళ్ల బారి నుంచి పంటను కాపాడుకోవడానికి మందులు పిచికారీ చేయాలంటున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు. తెల్లదోమను నివారించడానికి, తద్వారా వైరస్ తెగుళ్లను నివారించడం కొరకు ఆ తెల్లదోమ నివారించడానికి వేప నూనె 1500 ppm 1 లీటర్ ఎకరానికి, దాంతోపాటు ఫ్రైడ్ 100 గ్రాముల ప్యాకెట్ని మామూలుగా మార్నింగ్ టైంలో కానీ లేదంటే ఈవినింగ్ 4 o'clock తర్వాత స్ప్రే చేసినట్లయితే తెల్లదోమ ఉధృతి తగ్గుతుంది. దీన్ని వారానికి ఒకసారి 2 దఫాలుగా స్ప్రే చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ సారి ప్రైడ్తో చేస్తారు, రెండోసారి ఏమో కాన్ఫిడార్తో కలిపి చేస్తారు. సో ఈ రకంగా చేసినట్టయితే తెల్లదోమనే తద్వారా వైరస్ని కూడా నివారించవచ్చు. ప్రకృతి కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, కనీసం మిర్చికి మంచి గిట్టుబాటు ధర అయినా ఇచ్చి ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. వరంగల్ జిల్లాలో వరి సాగుపై ఆందోళన చెందుతున్నారు రైతన్నలు. వర్షాలు సకాలంలో కురవకపోవడంతో ఆలస్యంగా వరి నాట్లు వేసుకున్న రైతులకు చలి భయపెడుతోంది. వరంగల్
జిల్లాలో వరి సాగు కష్టంగా మారింది. ఖరీఫ్ లో నష్టాలను చవిచూసిన రైతులు యాసంగిలో ఆలస్యంగా వరి నాట్లు వేశారు. వరి నారు మడికి చలి ముప్పు ఏర్పడింది. సకాలంలో రైతులు వరి నారు పోసుకున్నా ఎదుగుదల దశలో ఒకేసారి చలి ప్రభావం పెరిగింది. దీంతో వరి నారు మళ్లల్లో పలు సమస్యలు ఏర్పడుతున్నాయి. నాట్లు వేసేందుకు అక్కరకు రాకుండా పోయే పరిస్థితి ఏర్పడింది. పొలాల్లోని నారుమడి చలి తీవ్రతకు దెబ్బతింటోందని వాపోతున్నారు. నాటిన కొద్ది రోజుల్లోనే పంటకు దోమ, మొగిపురుగు తెగుళ్లు, వేరుకుళ్లు సోకడంపై ఆందోళన చెందుతున్నారు రైతులు. ఆలస్యంగా నాట్లు వేసిన రైతులు యాజమాన్య పద్ధతులు తప్పనిసరిగా పాటించాలన్నారు వ్యవసాయ శాఖ అధికారులు. వరి పొలాల్లో ఎక్కువగా జింకు లోపం గుర్తించమని, జింకు చల్లిన తరువాత వరి నాట్లు వేసుకుంటే దిగుబడి ఎక్కువగా వచ్చే అవకాశం ఉందన్నారు. ఇక నాట్లు వేసే అప్పుడే దుక్కిలో విషపు గుళికలు చల్లితే పంటను తెగుళ్ల బారి నుంచి కాపాడుకోవచ్చంటున్నారు. వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం ఏడీఆర్ డాక్టర్ పి రఘురాం రెడ్డి, వరి విభాగ శాస్త్రవేత్త రుక్మిణి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పరిధిలోని పలు ప్రాంతాల్లో రైతులు పోసిన వరి నారును వారు పరిశీలించారు. చాలా ప్రాంతాల్లో వరి నారు ఎదుగుదల క్షీణించి ఎర్రబడిపోయినట్లు గుర్తించారు. కొన్ని ప్రాంతాల్లో నారుమళ్లు ఎండిపోతున్నట్లు గుర్తించారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో నారును కాపాడుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలను శాస్త్రవేత్తలు రైతులకు సూచించారు. ముఖ్యంగా నారుమడి దశలో చూసినట్లయితే ఈ చలికాలంలో రాత్రి పగలు ఉష్ణోగ్రతలో వ్యత్యాసం వల్ల మరియు రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయం తగ్గిపోవడం వల్ల ఈ నారంతా కూడా మనకి ఎర్రగా అయిపోవడము, సరిగా ఎదుగుదల లేకపోవడము, పసుపచ్చబారడము ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నాము. కాబట్టి రైతులు తప్పనిసరిగా నారు పోసి 10 నుంచి 15 రోజులైనట్లయితే ఎకరా నారుమడి అంటే 4 నుంచి 5 సెంట్లకి 2 కిలోల చొప్పున యూరియా వేసుకున్నట్లయితే, పైపాటుగా వేసుకున్నట్లయితే ఈ నారు త్వరగా ఎదుగుతుంది, పచ్చబారుతుంది. నారు ఎదుగుదల క్షీణించడం, ఎర్రబడితే పైపాటుగా నారుమడిలో 2 కిలోల యూరియాను చల్లాలి. జింక్ సల్ఫేట్ 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి మడిలో పిచికారీ చేయాలి. నారు పెరిగేందుకు పగలు నీరు పెట్టి సాయంత్రం తీసివేయాలి. నారుమడి మీద వెదురు కర్రలను ఉపయోగించి పాలిథిన్ కవర్లను రాత్రి సమయంలో కప్పి ఉంచాలి. పగటిపూట తీసివేయాలి. చవుడు భూమిలో నారుమడి ఎండిపోయే పరిస్థితి ఉంది. కార్బన్ డిజిమ్ 1 గ్రాము లీటర్ నీటికి కలిపి నారుమడిలో వేర్లు తడిచేలా పిచికారీ చేయాలి. నారు పీకడానికి వారం రోజుల ముందు 800 గ్రాముల కార్బోఫ్యూరన్ 3G గుళికలు నారుమడిలో వేయాలి. చలి ఎక్కువగా ఉంటే భాస్వరం ఎరువు వేయాలి. నల్లరేగడి నేలలో అయితే భాస్వరం, పొటాష్ ఎరువులు దుక్కిలోనే వేయాలి. యూరియాను 3 దఫాలుగా నాట్లు వేసే సమయంలో, దుబ్బుపెట్టు సమయంలో తప్పకుండా వేయాలని సూచిస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాలు, చీడపీడలు, గిట్టుబాటు కాని ధరలు, వాణిజ్య పంటల సాగు చేసి నష్టాల పాలవుతున్న రైతులు కూరగాయల సాగు వైపు దృష్టి సారిస్తున్నారు. తక్కువ పెట్టుబడి, తక్కువ సమయం, అధిక లాభాలు ఉండటంతో పంట విస్తీర్ణం రోజురోజుకు పెరుగుతోంది. రబీలో క్యాబేజీ, కాలీఫ్లవర్తో పాటు సంవత్సరం అంతా వచ్చే టమోటా, మిరప, వంకాయ పంటలను సాగు వరంగల్ జిల్లా రైతులు ఆసక్తి చూపారు. అయితే కూరగాయల సాగు చేసిన రైతులపైన తుఫాను వల్ల పెరిగిన చలి నీళ్లు చల్లింది. శీతాకాలంలో సాధారణంగా ఉండే చలి కంటే కనీసం 5 డిగ్రీల అధికంగా నమోదు కావడంతో కూరగాయల పంట సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. సరైన సూర్యరశ్మి తగలక మొక్కలు సరిగా పెరగలేదు. పైగా రోజుల తరబడి సాధారణం కంటే ఎక్కువ చలి నమోదు కావడం వల్ల మొక్కల ఎదుగుదలపై ప్రభావం చూపింది. దీనికి తోడు చీడ పీడల బారిన పడ్డాయి. చలి కారణంగా పంటలపై తెగుళ్లు, పురుగుల దాడులు ఉధృతంగా పెరిగాయి. మిర్చిలో రసం పీల్చే పురుగు, కొమ్మెండు తెగులు వ్యాప్తి ఎక్కువగా కనిపిస్తున్నది. టమాటాలో వేరుకుళ్లు, వంకాయలో కాయ తొలుచు పురుగు దాడి పెరిగింది. చిక్కుడు, క్యాబేజీ, కాలీఫ్లవర్, ఆకుకూరలు, బీర, కాకర వంటి తీగజాతి పంటలపై బూడిద తెగులు ఆశించడంతో దిగుబడులపై ప్రభావం పడుతోంది. చలి ఎక్కువగా ఉండడం వల్ల సూక్ష్మధాతు పోషకాలు లోపించి దిగుబడిపై ప్రభావం చూపి రైతులు నష్టపోయారు. కూరగాయల దిగుబడి తగ్గడంతో కూరగాయల రేట్లకు రెక్కలు వచ్చాయి. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. వారం రోజుల్లోనే కూరగాయల ధరలు అమాంతం పెరిగిపోయాయి. టమాటా కేజీ 40 రూపాయలు, చిక్కుడు 60 రూపాయలు, వంకాయ 40 రూపాయలు, బెండకాయ 70 రూపాయలు, పచ్చిమిర్చి 80 రూపాయలు, కాకరకాయ 50 రూపాయలు, బీరకాయ 100 రూపాయలకు చేరి సామాన్యులకు దడ పుట్టిస్తున్నాయి. చీడపీడలు తోడై దిగుబడులు సగానికి పైగా పడిపోవడంతోనే ఈ పరిస్థితులు ఏర్పడ్డాయంటున్నారు రైతులు. 10,000 హెక్టార్లలో సాగవుతున్న కూరగాయల పంటలపై చలి ప్రభావం తీవ్రంగా పడింది. దీంతో టమాటా, చిక్కుడు, క్యాబేజీ, పచ్చిమిర్చి, క్యారెట్ పంటల దిగుబడి దెబ్బతిన్నాయి.
ఎక్కడో వచ్చిన తుఫానికి తెలంగాణ రైతాంగం అతలాకుతలమైంది. చలి తీవ్రత వల్ల నష్టపోయిన రైతులకి ఆదుకునే అవకాశాన్ని కల్పించాలి. ప్రకృతి విపత్తి వల్ల నష్టపోయే రైతులను ఆదుకునే విధానం అందుబాటులో ఉన్న చలి కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకునే విధానం అందుబాటులో లేకపోవడం వల్ల తెలంగాణలో రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లింది. ఇప్పటికైనా ఈ రైతులను ఆదుకునేందుకు కనీసం గిట్టుబాటు ధర అయినా ఇవ్వగలిగితే రైతులను ఆదుకునే అవకాశం కల్పిస్తుంది. రాజు తరుణ్ కుమార్, NTV వరంగల్.